నమస్కారం అండి. నిన్న రాత్రి రాధాకృష్ణ అంటే నేను బూద్దుగా పిలిచే పేరు బూత్ కిట్టి నిన్న వీకెండ్ కామెంట్లో కొన్ని నిజాలు చెప్పాడు. అవేంటంటే చదువుతానండి. ఏ సమాజంలో నీతి తప్పిన వారు విజయం సాధిస్తారో, ఎక్కడైతే నేరస్తులు ఆరాధ్యులుగా మారుతారో, ఎక్కడైతే విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుందో, ఎక్కడైతే అవినీతి సర్వత్రా తాండవిస్తున్నా పట్టించుకోకుండా తమకు రావాల్సిన వాటా కోసం ప్రజలు అరులు చారుస్తారు, అక్కడ వ్యవస్థకు సంబంధించిన పునర్సమీక్షణకు సమయం ఆసన్నమైనట్టే అని ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త రాబర్ట్ క్లిట్ అభిప్రాయపడ్డారు అని చెప్పి రాధాకృష్ణ గారు తమ వీకెండ్ కామెంట్లో చెప్పారు. ఈయనకి ఈ మాటలు ఇప్పుడే గుర్తు రావడం అనేది మనందరికీ ఆశ్చర్యకరమే. ఎందుకంటే ఇవన్నీ సుభాషితాలన్నీ చంద్రబాబు నాయుడు 2 ఎకరాల ఆసామి లక్షల కోట్ల ఆస్తి అక్రమంగా సంపాదించిన వాడు 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచాడు. ఫస్ట్ టైం గెలిచింది సొంత మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. పాపం ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తమ చెమటోడ్చి 8 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యలో ఉండి కాంగ్రెస్ను పునాది వేళ్లతో పికిలించి రాజ్యాధికారం చేపడితే ఈ నీచ నికృష్ట చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఓడిపోయి మామ పంచన చేరి ఆయనకు వెన్నుపోటు పొడిచి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అప్పుడు ప్రజాస్వామ్యం అనేది నిలువున కూని చేశాడు వీడు. అలా నిలువున కూని చేసిన ప్రజాస్వామ్యం గుర్తు డ్రైనోజీ గాడికి కానీ ఈ సోకాళ్ళు బూత్ కిట్కి కానీ తెలుసు కదా. మరి తెలిసి అలాంటి నీచ నికృష్ట చంద్రబాబుని డ్రైనోజీ గాడు ఈ బూత్ కిట్గాడు తమ మీడియా ద్వారా, పేపర్ల ద్వారా, టీవీ ఛానల్ ద్వారా ఎందుకు ఒక మహా పెద్ద రాజకీయ నాయకుడిని నిలబెట్టారు? సో ఆ రోజు ఈ సుభాషితాలు గుర్తురావా? ఏమండి గుర్తురావా? గుర్తొచ్చారు కావు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ అయ్యి తనకు కావలసినంత మెజారిటీ అసెంబ్లీలో ఉన్నా కూడా ఎలక్షన్లు అయిన 5వ రోజుని 2 ఎంపీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎంపీలని వారం తిరగకుండానే వాళ్ళకి ప్రలోభాలు పెట్టి పార్టీ మారేలా చేసిన చంద్రబాబు నాయుడికి ఈ సుభాషితాలు వర్తించవా? అది 23 మంది ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి కష్టపడి గెలిపించుకున్న 23 మంది ఎమ్మెల్యేలని వీడు నయానో భయానో లేదా తను సంపాదించిన అక్రమ డబ్బుతో కొనేసినప్పుడు ఈ ప్రజాస్వామ్య హంతకుడికి ఈ బూత్ కిట్ గాడు, ఈ డ్రైనోజీ గాడు హారతి పెట్టారు కదా. మరి అప్పుడు ఈ సుభాషితాలు పనికిరాలదా? పోనీ
పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాని పప్పుగాడు, అదేనండి చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడు లోకేష్ నాయుడు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో రామచంద్ర రాజు సత్యం కంప్యూటర్స్ రామచంద్రరాజు కట్టిన డబ్బుతో దొంగ డిగ్రీ కొనుక్కొచ్చిన వెధ బడుద్దగడికి 3 శాఖలు మంత్రిత్వాలు కట్టబెట్టిన ఈ చంద్రబాబు నాయుడు చేసిన నీచమైన పనికి ఆ రోజు ఈ శుభాషితాలు గుర్తురాలేదా? ఇలాంటి వాళ్ళని 3 శాఖలకి చీఫ్ మినిస్టర్ చేసి విద్యావంతుల్ని, రాష్ట్రంలో విద్యావంతులను ఎమ్మెల్యేలు ఉన్నారు, పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, రాజకీయాల్లో ఆరితేరిన అన్నారు. ఇలాంటి వాడిని మూడు శాఖలకి మంత్రిగా చేస్తే పాపం వాళ్ళందరూ ఎంత బాధపడి ఉంటారు. వాళ్ళని అప్రాయోజకులుగా చిత్రీకరించడానికి ఈ వెన్నుపోటుగాడు, నువ్వు, ఆ డ్రైనేజీ గాడు ఎంత కృషి చేశారు ఆ రోజుల్లో. పొద్దున్నే పేపర్ చూస్తే ఈ పప్పుగాడు ఏదో ఊడబడికినట్టు, ఇంకా చంద్రబాబు దగ్గర ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు, చదువుకున్న ఎమ్మెల్యేలు, రాజకీయాల్లో 30-40 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు పనికిరాని వాళ్ళకి కింద మీరు చిత్రీకరించేవారు. మరి అప్పుడు పనిచేయలేదా? అప్పుడు పనిచేయలేదా? ఓకే, ప్రజాస్వామ్యంలో ఈ అసెంబ్లీలో నరికేస్తా, పాతేస్తా అన్న వదరబోతుతనం ప్రదర్శించిన కిరాతకులను తయారు చేసింది ఎవడు? ఈ చంద్రబాబే కదా. ఓకే, రాజధాని అనేది కట్టడానికి రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలు కొన్ని వేల ఎకరాలు బంజరు భూములు ఉండగా వాటిని వదిలేసి 33,000 ఎకరాలని ఎంతమందికి వ్యతిరేకంగా లాక్కున్నాడు చంద్రబాబు. నేననేది ఏంటంటే 50% రైతులు కూడా ఆనందంగా ఇచ్చారని మీరంటే నేనేమంటాను, ఒక్క రైతు బాధపడినా కూడా అది బాధే అంటాను. సో 15,000 ఎకరాలు అయినా కూడా బలవంతంగా లాక్కున్నాడుగా. కొన్ని ఆర్డినెన్స్లు తెచ్చాడు, బలవంతం లాక్కున్నాడు కదా. లాక్కుని ఏం చేశాడు? ముందుగానే తన పార్టీ వాళ్ళకి, తనకు కావాల్సిన వాళ్ళకి, తన జాతికి పలానా చోట రాజధాని వస్తుందని చెప్పి అమాయక పేద ప్రజల దగ్గర నుంచి ఎకరాలు గుంజుకుని బలవంతంగా సేల్ చేయించుకుని వాళ్ళ పేద పెట్టుకున్నారు. దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ కాదు అని హైకోర్టు చెప్పింది కాబట్టి నోరు మూసుకోవాలంటున్నారు. మీరు బూత్ కిట్ గారు అంటున్నారు, నేను ఒప్పుకుంటాను. హైకోర్టు అనేది ఏ కోర్టు చెప్పినా కూడా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి కోర్టు నిర్ణయాన్ని ఎవ్వరూ ధిక్కరించకూడదు. ఓకే, మరి అలాంటప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓ సుప్రీంకోర్టు జడ్జి మీద ఒక కంప్లైంట్ చేస్తే ఆయనకి హక్కు లేదని అంటావు ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నువ్వు మన రాజ్యాంగాన్నే ఒప్పుకోవట్లేదు. బూత్ కిట్ ఇక్కడ చూడు, కంప్లైంట్ చేసే అధికారం లేదని మొన్న సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని నీకు కంప్లైంట్ చేసే అధికారం లేదన్నాడు, అనలేదు. నువ్వంటున్నావు ఈయన కంప్లైంట్ చేసే అధికారాన్ని ఎలా వచ్చింది అని. అంటే నీకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద నీకు నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ చేసింది, ఆ కంప్లైంట్ని సుప్రీంకోర్టు జడ్జిలు విచారణ చేసి ఈ కంప్లైంట్ విచారణకి
అర్హమైందా లేదా అని కాకుండా ఆ విచారణని క్లోజ్ చేశారు. అంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చినట్టే లెక్క. ఆ జడ్జిమెంట్ మీద కూడా ఆ జడ్జిమెంట్ కూడా నీకు సరిపోవట్లేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు వాడు కంప్లైంట్ చేశారు కాబట్టి, సుప్రీంకోర్టు జడ్జి మీద కంప్లైంట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఉరేసేయాలి. లేకపోతే నువ్వు రాజ్యాంగాన్ని కూడా ఒప్పుకోరోయ్. నువ్వు చెప్పే మాటలు అలాగే ఉన్నాయి. కంప్లైంట్ చేసే అధికారం ఇచ్చిన అంటున్నావు నువ్వు. ఆ అధికారం మన రాజ్యాంగంలో పెద్దలు ఇచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు మనకి. ఆ అధికారము అంటే అలాంటి కంప్లైంట్ చేసే అధికారము జగన్మోహన్ రెడ్డి గారికి ఉండడం నీకు ఇష్టం లేదు. నీకు, నీ డ్రైనేజీ గాడికి, నీ వెన్నుపోటు గాడికి ఇష్టం లేదు. అంటే మీకు నచ్చని వారికి రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు కూడా ఉండకూడదు. నువ్వు ఏం చదువుకున్నావురా? 3వ తరగతి పాస్ అయ్యావా? నా ఉద్దేశంలో నువ్వు 3వ తరగతి కూడా పాస్ అయ్యి ఉండవు. రాజ్యాంగం అనేది ప్రజలందరికీ ఒకే రకమైన హక్కులు ఇచ్చాయి. ఎవరైనా సరే రోడ్డు మీద రోజుకి భోజనం లేని వ్యక్తి కూడా ఈ రోజున ప్రధానమంత్రి మీద కూడా కేసు వేసే అధికారం, హక్కు మనకి రాజ్యాంగం కల్పించింది. ఇంకోటి ఏంటంటే ఈ కేసు అనేది మనం మ్యాక్సిమం ఎక్కడి దాకా, లోవర్ కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వేస్తాం. సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ సరిపోలేదని నువ్వు అంటావు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆ జడ్జిమెంట్ సరిపోలేదంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు మన రాజ్యాంగాన్ని కానీ సుప్రీంకోర్టు కానీ ఒప్పుకో. నువ్వు ఇది తప్పని నీకు ఎవడు చెప్పకూడదు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకున్న కష్టంలో ఆయనకి తోచింది సుప్రీంకోర్టులో కేసు వేశాడు. సుప్రీంకోర్టు వాళ్ళు దాని కేసును మూసివేశారు. కష్టం ఏమైనా వస్తే ఆయనకి రావాలి. నీకేం కష్టం? జడ్జిమెంట్ సరిపోకపోతే నువ్వు జడ్జిమెంట్ సరిపోకపోవడం ఉండదు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఫైనల్. ఇది మన రాజ్యాంగం చెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఫైనల్ అని. నీకు అది కూడా నచ్చదు. ఆయన అలా వదిలేస్తే ఎలా అంటావు నువ్వు? అంటే ఉరేయాలా నీ ఉద్దేశంలో? నువ్వు నీ కష్టాన్ని, నీ వెన్నుపోటు కష్టాన్ని, నీ డ్రైనేజీ కష్టాన్ని నీ మీడియా ద్వారా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరిపోలేదు, ఈ సరిపోలేదని చెప్పి దేశ ప్రజలందరూ బాధపడుతున్నారని నువ్వు చెప్పదలుచుకున్నావు. దేశ ప్రజలు అంతో కొంత జ్ఞానం ఉన్నవాళ్ళు. వాళ్ళందరికీ తెలుసు సుప్రీంకోర్టు జడ్జిమెంటే అది ఫైనల్ అని. ఆ జడ్జిమెంట్ అందరికీ నచ్చాలని ఏమీ లేదు. కానీ దానికి వ్యతిరేకంగా మాట్లాడడం తప్పని నీలాంటి వెధలకు తెలియపోవడం చాలా విచారకరం. ఓకే, ఇంకోటి, నువ్వు వాగిన వాటలు తెలుగు ప్రతిష్టకు తెగులు పుట్టింది, అది హెడ్డింగ్. నువ్వు నీ పేపర్ ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్న తెలుగు ప్రజలు చూస్తారు. నువ్వేనిది ఈ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావుని వెన్నుపోటు పొడిచి ఈయన అక్రమంగా అధికారాన్ని లాక్కున్నప్పుడు ప్రపంచం మొత్తం మీద సొంత మామనే అధికారంలోంచి తొలగించి ఒకటి అల్లుడు అనేవాడు అధికారం చేజిక్కించుకున్నాడని చెప్పి ప్రపంచం మొత్తం తెలుగువారు ఎంతకైనా తగుదరని ప్రతివాడు చెప్పుకుంటే ఆ రోజు తెలుగు ప్రతిష్టకు తెగులు పుట్టలేదా? అందరికీ పుట్టింది తెగులు, అందరికీ తెలిసింది వాళ్ళ కష్టం. కానీ నీకు కానీ డ్రైనేజీకి గాడి కానీ వెన్నుపోటుకి గాడి కానీ తెలియదు. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఓటుకు నోటు కేసులో 5 కోట్లకు బేరమాడి తనది కాని రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీని కొనడానికి
50 లక్షలు లంచం ఇస్తూ ఆడియో వీడియోల ద్వారా దొరికిపోతే ప్రపంచం మొత్తం మీద తెలుగు ప్రజలందరూ సిగ్గుతో తల ఉంచుకున్నారు. అక్కడ మీ వాడు మాట్లాడిన ఇంగ్లీష్ భాష ప్రపంచం మొత్తం మీద జోకులా తయారైంది. బ్రీఫ్డ్ మీ ప్రపంచం మొత్తం మీద తెలుగువారి ఇంగ్లీష్ మీద కూడా కామెంట్ చేసేలాగా ఈ వెన్నుపోటు నీచ నికృష్ట చంద్రబాబు గారు ప్రవర్తించాడు ఆ రోజు. ఇది తెలుగు జాతికి పట్టిన చీడ కాదా అని అడుగుతున్నాను. ఇంకోటి, పుష్కరాల్లో పబ్లిసిటీ కోసం ఒక వెధవ డైరెక్టర్, సినిమా డైరెక్టర్ చెప్పిన విధంగా నడుచుకున్న చంద్రబాబు నాయుడు 30 మంది భక్తుల్ని అకారణంగా చంపేస్తే అది తెలుగు జాతికి పట్టిన పీడ కాదా? తెలుగు జాతి బాధపడితే అది నీకు, డ్రైనోజీ గాడికి, వెన్నుపోటుకి కష్టం కాదా? నువ్వు చెప్పేది ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడికి కష్టం వస్తేనే అది ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కష్టం, అంతేగాని తెలుగు ప్రజలకు కష్టం వస్తే కష్టం కాదు. ఓకే, గంధం చెక్కల కోసం నిట్ట నిలువున 30 మందిని కాల్చి చంపేస్తే కష్టం కాదు. తెలుగువారి గురించి ఎవరు ఏమనుకోరు. ఏం మాట్లాడతావు బూత్కిట్టి? అంటే నీకు నచ్చనోడు ఏం చేసినా తప్పులేదు, తప్పు. నీకు నచ్చినోడు ఏం చేసినా తప్పులేదు. ఇంకోటి ఏంటంటే నీ వెధవ మిత్రుడు చంద్రబాబు కాంగ్రెస్తో కలిసి పనికి మాలిన కేసులు వేసి జగన్మోహన్ని 16 నెలలు జైల్లో పెడితే కేసుకి సంబంధం లేని విషయాలన్నీ పుంకాలుగా పొద్దున్నే పేపర్లో రాసేయడం, సిబిఐ లక్ష్మీనారాయణ చెప్పాడో లేదో తెలీదు, వాడు చెప్పే ఉన్నా కూడా వాడు ఏం చెప్తాడు, అన్నీ రాసేయడం. కానీ ఒక్క విషయం చెప్పు, జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కొన్ని వందల దాడులు జరిగితే ఒక్క రూపాయి అక్రమ సంపాదన దొరికిందా? 1 గ్రాము బంగారం అక్రమంగా సంపాదించారని దొరికిందా? 1 ల్యాండ్ డాక్యుమెంట్ దొరికిందా? ఇవేమీ దొరకలేదు. 1 రూపాయి అక్రమ సంపాదన లెక్కలేని డబ్బు దొరకలేదు, 1 గ్రాము బంగారం లెక్కలేని దొరకలేదు, 1 డాక్యుమెంట్ లెక్కలేని దొరకలేదు. అయినా కూడా మేమందరం నోరు మూసుకుండాలి. అది కేవలం చంద్రబాబు నాయుడు చేసిన దొంగ పని కాదు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అంటావు. హైకోర్టు చెప్పింది ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని. నువ్వు విషయం చెప్పు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరగకపోతే తెలుగుదేశం నాయకుల పేర్ల మీద, వాళ్ళ ఫ్యామిలీ పేర్ల మీద ఇన్ని వేల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకు కొన్నారు? అక్కడ ఎందుకు కొన్నారు? పెట్టుబడి అమరావతిలోనే ఎందుకు పెట్టారు? తెలుగుదేశం నాయకులు ఎందుకు పెట్టారు? అమరావతిలోనే ఎందుకు పెట్టారు? ఎందుకంటే ₹1,00,000 పోయే స్థలాన్ని 1000 కొనేశారు. ఎప్పుడు కొన్నారు? రాజధాని వస్తుందని ముందే తెలుసు కాబట్టి కొన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ లేదని హైకోర్టు కేసులో సమర్పించిన సాక్ష్యాధారాలను బట్టి, సాక్ష్యాలు సరిపోకపోతే, ఆధారాలు సరిపోకపోతే ఇచ్చిన జడ్జిమెంట్ అది జరుగుతోంది. ఎంక్వైరీ ఇప్పటికీ చేస్తున్నారు. ఏదో ఒక రోజు మీ వెన్నుపోటుగాడు బొక్కలోకి వెళ్ళిపోవడం ఖాయం. గుర్తుపెట్టుకో, ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు మాత్రమే జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ని మేము స్వీకరిస్తున్నాం, మేము ఒప్పుకుంటున్నాం. మాకు నమ్మకం ఉంది కోర్టుల మీద. అందుకే మా జగన్మోహన్ రెడ్డి ఏ కోర్టు మీద కూడా తన కేసుల గురించి మాట్లాడు. ఆయన విచారణకి సహకరిస్తాడు. కోర్టులో ఏం జరుగుతుందో దానికోసం వేచి చూస్తాడు. ఇంకోటి, మద్యంలో డబ్బులు సంపాదించారు, గవర్నమెంట్ ఎందుకు చేయాలి అంటావు. ఏ వ్యాపారమైనా కూడా
ప్రభుత్వం చేస్తే ఆ వ్యాపారంలో వచ్చిన లాభాలన్నీ ప్రభుత్వానికి పోతాయి. ప్రభుత్వానికి డబ్బులు వస్తే అది ప్రజల కోసం పనిచేస్తుంది. కానీ ఇక్కడ విషయం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మద్యపాన నిషేధం పెడితే ఎంతమంది బ్రేవరేజ్ కంపెనీల దగ్గర, ఎంతమంది మద్యం దళారీల దగ్గర ఎన్ని వేల కోట్లు తీసుకొని లంచాలు తీసుకొని చంద్రబాబు నాయుడు మద్య నిషేధం ఎత్తేసాడో చెప్పగలవా నువ్వు? బయట వీడియోలు ఉన్నాయి. సో నీకేంటంటే ఇప్పుడు చంద్రబాబు చేస్తే కరెక్టు, జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పు. మద్యాన్ని ఎలా నియంత్రించాలో మా మేనిఫెస్టోలో చెప్పాము. ఆ మేనిఫెస్టో ప్రకారమే వెళ్తున్నాం. మా జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, మద్యం తాగాలంటే భయపడాలా, వణకాలి అని మా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆ ప్రకారం వెళ్తున్నావు. నువ్వు ఎంత ఏడిచచ్చినా దీని మీద తిరుగులేదు. మద్య వ్యాపారం మీద వచ్చే ఆదాయం ప్రజలకు చెందుతుంది. మద్యం దశల వారీగా నియంత్రించబడుతుంది మహారాష్ట్రంలో. ఇసుక చంద్రబాబు నాయుడు, నికృష్ట చంద్రబాబు నాయుడు తన పాలనలో 3 ఏళ్ల పాటు ఎంత దోచేశారు. 3 ఏళ్ల పాటు ఇసుక మీద కొన్ని వేల కోట్లు దోచేశారు. ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అయిపోయిందంటే తన ఉనికికే భంగం కలుగుతుందని చెప్పి చివరి 2 ఏళ్ళు ఫ్రీ చేశాడు. ఇప్పుడు మా ప్రభుత్వం తమరి ఫ్రెండ్ 5 ఏళ్ళలో చేసిన అక్రమాలన్నీ బయట పెడుతూ, అక్రమాలన్నిటికీ లూప్ హోల్స్ ఉంటాయి, ఆ లూప్ హోల్స్ని బ్లాక్ చేసుకుంటూ ఏది మెరుగైన సిస్టమో అది తేవడానికి టైం పట్టింది. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మెరుగైన సిస్టంలోకి వచ్చాం. ఎవడో పుట్టిన వెంటనే డిగ్రీలు పాస్ అవడు, పుట్టిన వెంటనే నాలెడ్జ్ వచ్చేది. మీ బాసు చేసిన లుచ్చా పనులన్నిటికి లూప్ హోల్స్ అన్ని దాయడానికి టైం పడుతుంది. అది కూడా కంప్లీట్ చేస్తారు. ఇంకోటి, గంగవరం పోర్టు ఎవరో ఓనరు, దానికి ఓ రాజుగారు ఓనరు. ఆ రాజుగారు ఇంకో భారతదేశంలో ఉన్న ఇంకో వ్యక్తికి ఆ పోర్టు అమ్మేసుకుంటే అందులో జగన్మోహన్ రెడ్డి చేతకానితనం ఏంటి? ఇప్పుడు నీ ఆంధ్రజ్యోతి బూతు జ్యోతి పేపరు నువ్వు ఇంకోటికి అమ్మేసుకుంటావు, నువ్వు నడపలేక. ఆ తప్పు చంద్రబాబుది కానీ జగన్మోహన్ రెడ్డిది కానీ అవుద్దా? నువ్వు ఏం మాట్లాడతావు అసలు? దానికి జగన్మోహన్ రెడ్డికి ఓడిగుడ్డికి దేనికో లింక్ పెట్టినట్టు పెడతావేంటి? ఆ రాజుగారికి ఏమొచ్చిందో ప్రాబ్లం మనకు తెలియదు, ఈ డీల్ వల్ల లాభం వచ్చిందో కూడా తెలియదు. ఆయన దానికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి లింక్ అంటావు. సిగ్గుండాల రే, సిగ్గుండాల. ఇంకోటి, బొంబాయి ఎయిర్పోర్ట్ కృష్ణారెడ్డి గారు అంటే నీ ఉద్దేశం ఏంటి? కృష్ణారెడ్డి గారికి కష్టం వచ్చింది. ఎవరి వల్ల వచ్చిందని చెప్తున్నావు నువ్వు? మోడీ వల్ల, అమిత్ షా వల్ల వచ్చిందని నష్టం చెప్తున్నావు. నీకేమైనా, నీ దగ్గర ఏమైనా దాని వివరాలు ఉన్నాయా, ప్రూఫ్స్ ఉన్నాయా? మోడీ అమిత్ షా కలిసి కృష్ణారెడ్డి గారిని బొంబాయి ఎయిర్పోర్ట్ని వేరే వాడికి అమ్మేమని వాడు బలవంతం చేశారని నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఉన్నాయా? నువ్వు వాళ్ళని ఎందుకు బెదిరిస్తున్నావు నువ్వు? అంటే ఏంటంటే వాళ్ళిద్దరూ నీ నికృష్ట చంద్రబాబు గారిని, వాడు చేసిన అకృత్యాల్ని ఆంధ్రప్రదేశ్ రాకుండా రాళ్ళేసి పేడేసి అమ్మనాబూతులు తిట్టి బీజేపీ వాళ్ళని, ప్రధానమంత్రిని, బీజేపీ అధ్యక్షుడిని అమ్మనాబూతులు తిట్టి వాళ్ళని చెడగొట్టుకుని ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడిని కొంచెం దూరం పాటిస్తున్నారు. ఎందుకంటే నికృష్టంగా తిడితే ఎవరు ఊరుకుంటారు? ఆ దూరం నీకు నచ్చక ఇవాళ మోడీ గారి మీద, అమిత్ షా మీద పడ్డావు. రేపు గుర్తుపెట్టుకో, నువ్వు చేసేది నీ దగ్గర ఆధారాలు ఉంటే చెయ్యి, లేదంటే నీ ఇష్టం వచ్చినట్టు వాగేవనుకో అది నీకే ముప్పు అవుతుంది. అది నీకు వాళ్ళు చేసి పెడతారు, ఏం చేయాలో చేస్తారు. ఇంకోటి, డీజీపీ గారికి అవార్డు వచ్చింది, డబ్బులు కొనుక్కున్నారా? నువ్వేం చెప్పదలుచుకున్నావు? తెలుగు రాష్ట్రంలో ఒక తెలుగు
రాష్ట్రంలో పనిచేసే డీజీపీ గారికి అవార్డు వస్తే అది తెలుగు వారి అందరికీ గర్వకారణం అవ్వాల్సింది. నీకు చీడ, నువ్వు ఒప్పుకో, డబ్బులు ఇచ్చుకున్నారంటావు. 29 రాష్ట్రాల డీజీపీల్లో ఈయన సెలెక్ట్ అయితే నువ్వు డీజీపీ అవార్డు కూడా ఎలా వచ్చిందో నాకు తెలుసు, ఎందుకు వచ్చిందో నాకు తెలుసు అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా రాష్ట్రంలో ఎవరికి అవార్డు రాకూడదు, ఎవరికి మంచి జరగకూడదు. మంచి జరిగితే నువ్వు దానికి ఈకలు బిగుతావు. ఇంకోటి కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పంపిస్తుంది, డబ్బులు సంచులు పంపిస్తుంది. రై అత్యధిక మెజారిటీతో గెలిచారురా బీజేపీ వాళ్ళు. ఆ బీజేపీ పార్టీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత బీద రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్. ఆయన సంచులతో డబ్బులు పంపిస్తారంటున్నావు. ఏం మాట్లాడతావురా నువ్వు? నీకు పిచ్చెక్కిందా, వెర్రెక్కిందా? ఏం మాట్లాడతావు నువ్వు? ఎవరెవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? నీ కొత్త పలుకులేంటి? నీ చెత్త పలుకులేంటి? నువ్వు ఏంటి విసర్జిస్తున్నావు? డబ్బులు పట్టుకెళ్ళడం ఏంటి అంటే సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు వాడిని పంపించాడు కదా, టీజీ వెంకటేష్ గారిని ఆ పార్టీలో పంపించారు కదా. పంపించినప్పుడు మీ చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ పార్టీకి డబ్బులు సంచులు పంపించేవాడా? వాడితో పంపించేవాడా లేదా నీతో పంపించేవాడా? బీజేపీ వాళ్ళకి డబ్బులు సంచులు తీసుకోవడం అలవాట? ఈ ఈ చెత్త చెత్త రాతలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు కన్నా ముందుగానే నీ గొయ్యి నువ్వే తువ్వేసుకుంటావు. అర్థమైందా? నువ్వే పంపేసావా డబ్బులు? నువ్వు నీ గొయ్యి నువ్వే వేసుకుంటావు. ఇంకోటి కేసులు విత్డ్రా, కేసులో వాదించకూడదని డబ్బులు ఇస్తున్నారు అడ్వకేట్ కంటే. చంద్రబాబు నాయుడే కదరా ఒక కేసులో నాట్ బిఫోర్ మీ అని చేయించుకున్నాడు. కేసు రేపు విచారణకు వస్తుంది, రేపు ఏదో ఒకటి తేలిపోతుందని తెలిసే లోపల ఆ జడ్జి గారి దగ్గర పనిచేసిన వ్యక్తిని తన కౌన్సిల్గా వేసుకుని, చంద్రబాబు నాయుడు చేసిన పని కౌన్సిల్గా వేసుకుని నాట్ బిఫోర్ మీ అని తెచ్చుకుని మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తెచ్చుకుని ఆ కేసును డ్రాగ్ చేసి తర్వాత కొట్టించుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచుడంటే సుప్రీంకోర్టుని కూడా కలుషితం చేశాడు. ఎలాగా? ఒక 3 పేజీల ఇంగ్లీష్లో డ్రాఫ్ట్ చేయలేని వాడు తన సొంత పార్టీలో పనిచేసిన వాడిని జడ్జిని చేసేస్తాడు ఈయన. ఇవాళ సుప్రీంకోర్టులో అందరూ చెప్పుకుంటారు, పలానా తెలుగువాడు ఉన్నాడు, వాడికి 3 పేజీలు జడ్జిమెంట్ కూడా రాయడం రాదు, అందరూ మిగతా వాళ్ళు వాడికి అసిస్టెంట్లుగా రాస్తారని చెప్పుకుంటారు. అది ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు. అది నీ చంద్రబాబు తెలివితేటలు, నీ చంద్రబాబు చేసిన నీచ నికృష్ట పని. మొత్తం సుప్రీంకోర్టులో సీనియర్సు, జూనియర్సు, అడ్వకేట్స్ అందరూ చెప్పుకునేది ఇదే. పలానా జడ్జికి 3 పేజీలు కాదు 2 పేజీల జడ్జిమెంటు సొంతంగా డ్రాఫ్ట్ చేయడం రాదు. అలాంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడో వాళ్ళకి తెలుసు, వాడిని ఎవరు ప్రమోట్ చేశారో కూడా తెలుసు. ఇదిరా తెలుగు జాతిని డెవలప్ చేయడము, తెలుగు జాతిని పెంచి పోషించడం అంటే ఇది, ఇలాంటి పనులు. ఇంకోటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు మీద కేసులు వేశారు. ఆ కేసులో దమ్ము లేదని విత్డ్రా చేసుకున్నారా? ఆ కేసులో వాదించిన అడ్వకేటు, ఆ కేసు గురించి తెలిసిన అనేక మంది హైకోర్టు అడ్వకేట్స్ అందరూ చెప్పేది వీడియోలు కూడా ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలియకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కౌన్సిల్ అయిన ఒక అడ్వకేట్ గారు విత్డ్రాయల్ పిటిషన్ వేశారు. అది ఎందుకు వేశారు, ఎలా వేశారు, ఎవరి ప్రోద్బలంతో వేశారనేది రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, ఆ రోజు ఉన్న ప్రజలకు తెలుసు, ఈ రోజు ఉన్న ప్రజలకు కూడా తెలుసు. కేవలము ఆ కౌన్సిల్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి తప్పు జరిగిందని ఒప్పుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారు వాడిని వదిలేశారు. అంతేగాని రాజశేఖర రెడ్డి గారు వేసిన కేసులు
రాజశేఖర రెడ్డి గారికి తెలుసుండి విత్డ్రా చేసుకునే కేసులు కాదు. దీనికి ఆధారంగా కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. ఆఖరికి ఆ కౌన్సిల్ గారు కూడా ఎక్కడో ఈ తప్పును ఒప్పుకున్నారు. దాని వీడియోలు కూడా ఉన్నాయి. సో కేసులో దమ్ము లేకపోవడం కాదు, కేసులు విత్డ్రా చేయడం అంటే ఇలా కూడా జరుగుతుంటాయి. నువ్వు చేసే ఇలాంటి నీచ నికృష్టమైన వీకెండ్ కామెంట్లతో ఇప్పటికే నీ చంద్రబాబు నాయుడు నీ ఓనర్ ఇప్పటికే మొన్న ఎలక్షన్లో 10% ఓట్లని పోగొట్టుకున్నాడు. 10% ఓట్లను పోగొట్టుకున్నాడు. నువ్వు నీ కార్యక్రమం ఇలాగే చేస్తూ పోయావనుకో, 2024కి వాడి ఓట్ల శాతం, షేర్ శాతం 10% లోపలికి పడిపోతుంది. కాబట్టి ఊతుకిట్టి నువ్వు రాస్తావు. నువ్వు రాసిన తర్వాతైనా, రాయక ముందైనా ఏం రాశావు, నేను రాసింది మెజారిటీ ప్రజలకి నచ్చాలి అనే జ్ఞానమైనా కానీ, లేతే నేను అంతోకింత చదువుకున్నాను, జర్నలిజంగా ఇన్నేళ్ళు ఉన్నాను, ఇలా రాయడం తప్పని కానీ, రాజ్యాంగానికి ఇచ్చిన హక్కులు నీ శత్రువులు లేవని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా సరిపోదని, సుప్రీంకోర్టు ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఏదో చెయ్యాలని రాస్తే ప్రజలు ఆఖరికి నువ్వంటే నీకేదో ఉంటారు కదా, నీ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏమైంది ఈ మధ్యన ఈ బూత్ కిట్ గడికి ఇలా రాస్తున్నాడు, ఇలా రాయడం ఎంతవరకు సవ్వు అని అనుకున్నారనుకో, అది నీకే కష్టం. అర్థమవుతుందా? కాబట్టి టేక్ కేర్. వ్యక్తి ఆరాధన అనేది కొంతవరకే. వ్యక్తి ఆరాధన శృతి మించిందనుకో, అది అసలుకే మోసం వస్తుంది. బూత్ కిట్టి లేదా ఉరఫ్ రాధాకృష్ణ గారు ఆలోచించండి. మీరు లేవనెత్తిన ప్రశ్నలు చాలా ఉన్నాయి, అందులో కొన్ని నేను ముట్టుకోలేదు. ఎందుకంటే అందులో కొంత రీజనింగ్ ఉంది. ఆ రీజనింగ్కి నేను రీసెర్చ్ చేయలేక ఆ రీజనింగ్ని అలా వదిలేస్తున్నాను. నాకు తెలిసి మీరు చెప్పే వాటిల్లో ఇవి తప్పు, ఇది బూతు, అందుకే నీకు బూత్ కిట్ అని పేరు పెట్టాను నేను. సో నువ్వు బూత్ కిట్ అని పేరు శాశ్వతంగా ఉంచుకోదలుచుకున్నావా, లేకపోతే వ్యక్తి ఆరాధన మాని వెధవ చంద్రబాబు నాయుడుని సక్రమంగా నడుచుకోమని సలహా చెప్తావో, లేకపోతే ఈ వ్యక్తి ఆరాధనలో నువ్వే మునిగిపోతావో నువ్వే తేల్చుకోవాలి. రాధాకృష్ణ, టేక్ కేర్. థ్యాంక్ యూ.